ఆఫీసర్స్ ఫాలో అయినప్పుడు కొంత నిర్లక్ష్యం అనేది ఉంటుంది. దానివల్ల ఇబ్బంది పడేది చివరిగా ప్రజలే పడతారు. కాబట్టి ప్రజలకు అన్ని సౌకర్యాలు కూడా అందాలి, వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకూడదు అంటే తప్పనిసరిగా ఇలాంటి రివ్యూస్ జరుగుతూనే ఉండాలి. ఇప్పుడు ఎస్సీగా చెప్పినట్టుగా ప్రతిదీ కూడా మినిట్స్లో ఎంటర్ కావాలి. నెక్స్ట్ మీటింగ్ జరిగినప్పుడు ఫస్ట్ మినిట్స్ రివ్యూ చేసుకున్నాక దానికి ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టినాక ఆ టైం లోపల అవి కంప్లీట్ చేశారా చేయలేదా అనేది మళ్ళీ రివ్యూలో చెప్పినప్పుడు ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీటింగ్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీకు చెప్పేటప్పుడు ఈ ప్రాబ్లం ఇన్ని రోజుల్లో మేము చేస్తాము మినిట్స్లో ఎంటర్ అవుతుంది. అన్ని రోజుల్లో చేసి మీరు కలెక్టర్ రిపోర్ట్ చేస్తూ మళ్ళీ వచ్చినాక మా మీటింగ్లో మీరు చెప్పవచ్చు. కాబట్టి ఇటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించాలి. ఈరోజు ఇక్కడ మనం మీటింగ్ పెట్టేసి వెళ్ళిపోయి ఎక్కడెక్కడ మర్చిపోయేసి మళ్ళీ ఎప్పటిలాగా ఉండే మాత్రం కుదిరేది కాదు. కాబట్టి చాలా స్ట్రిక్ట్గా చెప్తా ఉన్నాం. ప్రజల అభివృద్ధి మన ధ్యేయము, పాలనలో కాదు సేవకులు పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. కాబట్టి సేవ చేయడమే లక్ష్యంగా అది ఆల్మోస్ట్ ఒక 100 ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అనేది. కానీ ఇప్పుడు దానికి మేము ల్యాండ్ ఎక్విజిషన్ కంపెన్సేషన్ ఏదైతే 2020లో ప్లాన్ చేశాము, దాదాపు 4 కోట్ల మాకు వచ్చినాయి. అది కలెక్టర్ ఖాతాలో కూడా జమ ఉంది. కానీ అప్పుడు ఉన్న సర్కిల్ రేట్ ప్రకారంగా చాలా తక్కువ వచ్చింది. కాబట్టి అక్కడ ఉన్న దాదాపు 50 మంది రైతులు ఆ రేట్ తీసుకోవడానికి ఇప్పుడు సిద్ధంగా లేదు. మా పక్కన ఉన్న నియోజకవర్గంలో సార్ రామపాలెం సార్ లింక్ సార్ ఇరిగేషన్ అధికారులు సార్ సి ఇరిగేషన్ ఉన్నారు సార్ వాళ్ళు ఫార్మ్ చేయమనండి. సబ్జెక్ట్ చెప్పండి మ్యామ్. సార్ కన్సర్న్ ఆఫీసర్ చేస్తారు అవుట్లైన్ చెప్పండి సార్. సార్ ఇన్ డీటెయిల్ ఇస్తారు కదా సార్ రెండోది దేవతల ప్యాకేజ్ 5 ఇంకా మాది 3.27 acres ల్యాండ్ ఎక్విజిషన్ పెండింగ్ ఉంది. అక్కడ ఒకవేళ అది సరే అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బు జనరల్ అవార్డ్ పాస్ చేసిన పర్వాలేదు. వాటికి ఒక మాట ఇస్తే ఆ 3.27 acres ఎక్విజిషన్ చేసుకుంటూ ఓన్లీ 3.27 సార్ 27 గుంటల ల్యాండ్ సార్. అది ఒకవేళ కంప్లీట్ అయితే సార్ దాదాపు 20,000 ఆయకట్కి వాటర్ సార్ మోర్ దెన్ సార్ అక్కడ మనకు 9 lakhs ఇస్తే చాలు, 27 lakhs 30 lakhs లోపల అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా ఆ ప్యాకేజ్ సార్ ఇప్పుడు ఇప్పుడు కూడా మనకి ఐడియా ఉంది ఆ ల్యాండ్ వాళ్ళు వాడడం లేదు. అంటే చుట్టూ మొత్తం ఎక్వైర్ అయ్యింది సార్. బ్రీఫ్గా సార్ ఒక మగ్లాపేట్ వైపు మాకు ప్రొటెక్షన్ వాల్ కూడా చాలా వస్తుంది. ఎస్ సార్ మొత్తం అక్కడ ప్రైవేట్ ఇల్లు ల్యాండ్స్ అన్ని దెబ్బతిన్నాయి సార్. ఇంకా సుదీర్ఘ విగ్రహాలు మా సి ఇరిగేషన్ గారు మొత్తం కాన్స్టిట్యున్సీ వాతావరణంతో అదే రకంగా నా జాతర మంత్రివర్యులు నా తోబుట్టులు సీతక్క గారు, సురేఖక్క, ప్రభాకర్ అన్న, మిగతా ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, ప్రభాకర్ అన్న, సిబి గారు, జిల్లా ఎస్పీలు, జిల్లాలోని వివిధ సెక్టార్లలో ఉన్న ఉన్నతాధికారులు, మీడియా అందరికీ నమస్కారం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లోని నియోజకవర్గాల వారీగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ గతంలో ఏం జరిగాయి, ఏమి పెండింగ్ ఉన్నాయి, ఈ బడ్జెట్ లో ఆ పెండింగ్ ఉన్న ప్రయారిటీలు మనం ఏమించుకోవాలి, అదే రకంగా కొత్తగా ఏర్పడిన ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఎన్నికలకు ముందు ఈనాడు అధికారంలో ఉన్న మేము ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీల్ని పూర్తి చేసే దాంట్లో ఎలా ముందుకు నడవాలి అన్నది
కాన్స్టిట్యున్సీ వేస్ ఒక ప్రణాళికాబద్ధంగా చర్చించుకోవాలని ఈ సమావేశం జరగడం జరిగింది. ఈ సమావేశంలో ప్రతి ఎమ్మెల్యే గారు ఆ కలెక్టర్ గారు చెప్పినప్పుడు ఆ నియోజకవర్గానికి సంబంధించిన అంశాలని కూలంకషంగా వారు చెప్పవచ్చు, అడగవచ్చు. అధికారులు వారు అడిగే క్వశ్చన్కి ప్రాపర్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలని, ఏదైనా పూర్తి ఇన్ఫర్మేషన్ లేకుండా ఉంటే దాన్ని తెప్పించుకొని మళ్ళీ ఆ ఎమ్మెల్యే గారికి ఒక కాపీ, కన్సర్న్ కలెక్టర్ గారికి నాకు కాపీ పంపాలని కూడా తెలుపుతూ ప్రతిదీ కూడా మినిట్స్ రికార్డ్ చేయించండి. కలెక్టర్ గారు మినిట్స్ రికార్డ్ చేసి మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ కి ఈ రోజు జరిగిన డిస్కషన్ ఆ మినిట్స్ ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు వచ్చాయని కూడా మనం వెయిటింగ్ చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం సీతక్క గారు వేరే కార్యక్రమం ఉంది. సీతక్క గారు మా సహచర మంత్రివర్యంలో సీతక్క గారిని ముందు మాట్లాడిన తర్వాత అధికారులు కూడా మాట్లాడారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లోని నియోజకవర్గాల వారీగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ గతంలో ఏం జరిగాయి, ఏమి పెండింగ్ ఉన్నాయి, ఈ బడ్జెట్ లో ఆ పెండింగ్ ఉన్న ప్రయారిటీలు మనం ఏమి ఇచ్చుకోవాలి, అదే రకంగా కొత్తగా ఏర్పడిన ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఎన్నికలకు ముందు ఈనాడు అధికారంలో ఉన్న మేము ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీల్ని పూర్తి చేసే దాంట్లో ఎలా ముందుకు నడవాలి అనేది కాన్స్టిట్యున్సీ వేస్ ఒక ప్రణాళికాబద్ధంగా చర్చించుకోవాలని ఈ సమావేశం జరగడం జరిగింది. ఈ సమావేశంలో ప్రతి ఎమ్మెల్యే గారు ఆ కలెక్టర్ గారు చెప్పినప్పుడు ఆ నియోజకవర్గానికి సంబంధించిన అంశాలని కూలంకషంగా వారు చెప్పవచ్చు, అడగవచ్చు. అధికారులు వారు అడిగే క్వశ్చన్కి ప్రాపర్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలని, ఏదైనా పూర్తి ఇన్ఫర్మేషన్ లేకుండా ఉంటే దాన్ని తెప్పించుకొని మళ్ళీ ఆ ఎమ్మెల్యే గారికి ఒక కాపీ, కన్సర్న్ కలెక్టర్ గారికి నాకు కాపీ పంపాలని కూడా తెలుపుతూ ప్రతిదీ కూడా మినిట్స్ రికార్డ్ చేయించండి. కలెక్టర్ గారు మినిట్స్ రికార్డ్ చేసి మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ కి ఈ రోజు జరిగిన డిస్కషన్ ఆ మినిట్స్ ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు వచ్చాయని కూడా మనం వెయిటింగ్ చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం సీతక్క గారికి వేరే కార్యక్రమం ఉంది. సీతక్క గారు మా సహచర మంత్రివర్యంలో సీతక్క గారిని ముందు మాట్లాడిన తర్వాత అధికారులు కూడా మాట్లాడారు. ఇచ్చినాం కాబట్టి కొంతమంది అధికారులు ఇంకేమైనా మిస్ అయి ఉన్నా కూడా మళ్ళీ
సుమన్ Today meeting structure is the following. As today మనం చేస్తున్నాము, so I request all officials to be ready with constituency wise data. First meeting Jangaon, Hyderabad, Bangalore, Nidapur. Mungu may kindly start. Meeting Honorable Minister for Revenue and Housing, Shri Pangileti Srinivas Reddy garu will as per standard instructions, so 1 minute lo short speech kari kindly meeting exit. Really recommended that మాట్లాడిన తర్వాత మా ఊరు డిస్ట్రిక్ట్ సంబంధించి 3 మండలాలు వస్తాయి. వాళ్ళ నుంచి 3 మండలాలు అధికారులు పిలిచారు. 3 మండలాలు. So I request Collector Mungu kindly Collector Mungu or Collector Mahbubabad related to Honorable Minister Madam's constituency and to start meeting. బ్యాగింగ్ తర్వాత జరుగుతున్న వివిధ పనుల మీద జరుగుతున్న రివ్యూలో భాగస్వామి ప్రభుత్వం యొక్క పని అమలు చేసే విషయంలో కూడా ప్రభుత్వ విధానాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి అంశం జరుగుతున్న దాంట్లో వాస్తవంగా జిల్లా అధికారి మంత్రులతో కూడా పూర్వం వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రకారంగా వేయడం జరిగింది. మాదేమో పాత కరీంనగర్ జిల్లాకు సంబంధించి 2 మండలాలు, ఇప్పుడేమో నూతనంగా అన్నకొండలో వచ్చింది. డెవలప్మెంట్ రిపోర్ట్ యాక్టివ్గా కూడా సంబంధించిన